నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతల తోలుకొని దేవుని పవిత్రమైన హోరేబునకు వచ్చెను. 2వ వచనం చదువుతారు ఎవరైనా? ఒక పొదనడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. ఎవరు ప్రత్యక్షమయ్యారు? గట్టిగా చెప్పండి. యెహోవా దూత ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి చూసేదని, గొప్ప వింత చూసేదను అనుకున్నాడు. దాన్ని చూడటానికి అతడు ఆ తట్టుకు రాగానే ఆ తట్టుకు వస్తున్నాడని ఎవరు చూశారు? యెహోవా చూచిన. ప్రత్యక్షమైంది ఎవరు? ప్రత్యక్షమైంది ఎవరండి? యెహోవా దూత. ఇప్పుడు ఆయన తట్టుకు వస్తున్నాడని చూసేది ఎవరు? యెహోవా. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? ఆ పొద నడిమి నుండి ఎవరు పిలిచారు? దేవుడు అని రాసిందా లేదా? యెహోవా దూత అంటారేంటి? అక్కడ దేవుడు అని రాసిందా లేదా? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే ఈయనకు వినపడిందా లేదా? మరేంది యేసుప్రభు ఏంది? ఎప్పుడు దేవుని స్వరం వినలేదు మీరు అంటాడు. మీకు అర్థమవుతుందా నేను అడిగే ప్రశ్న? లేదా? ఇది పట్టుకుని చాలామంది అడుగుతారు మిమ్మల్ని, మీ బైబిల్లో ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి చూసారా, ఎంత దరిద్రం ఉందో చూసారా, మీరు ఏం రాసుకున్నారో కూడా తెలియదే మీ బైబిల్లో అని ప్రశ్నలు వేస్తారు. మనము 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, కొంతమంది అయితే 60 సంవత్సరాల నుంచి క్రైస్తవులంగానే ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఏసే 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 కాలు నచ్చాంది వేసేయ, దీన్ని ముట్టినాయన ఏసే 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 కాలు నచ్చాంది వేసే, చేయి నచ్చాంది వేసే, తల నచ్చ. ఇదే మన బతుకు. కానీ కొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు ఏంటి? ఆయన ఉనికి ఏంటి? ఆయన ప్రత్యక్షతలు ఏంటి? ఆయన యొక్క గొప్పతనం ఏంటి? ఆయన ఔన్నత్యం ఏంటి? ఆయనతో నాకున్న సంబంధం ఏమిటి? నేను ఆయనలో ఏమై ఉన్నాను అన్న విషయాలను మనం పట్టించుకుంటే ఇలాంటి ప్రశ్నలకు చాలా స్పష్టంగా, చాలా సూటిగా మనకు సమాధానాలు దొరికిపోతాయి. అప్పుడు దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ తరువాత, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ స్థలము అన్న తర్వాత 14వ వచనం చూడండి. అందుకు దేవుడు, అంటే ఇప్పుడు మోషే మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు నన్ను పంపిస్తున్నావు, బాగానే ఉంది. ఎవరు పంపిస్తున్నారు అంటే నేనేం చెప్పాలి, ఎవరి పేరు చెప్పాలి అని అంటే, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడవు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు. ఎవరి దేవుడంట? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు సొంతంగా తన పరిచయం ఇచ్చుకుంటున్నాడు. నేను ఈరోజు ఉదయం మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెనకాల ఒక బ్రదర్తో కలిస్తే, అన్న మీది బెల్లంపల్లి కదన్నా అన్నాడు. కాదు బాబు, నేను ప్రవీణ్ కుమారే, కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కాదు. అర్థమవుతుంది కదా? నేను ప్రవీణ్ కుమారే కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు కాదు. నేను ప్రవీణ్ కుమార్ పగడాల. అలాగే దేవుళ్ళు చాలామంది నువ్వు అనుకోవచ్చు నాయన, కానీ నేను అలాంటి దేవుణ్ణి కాదు. ఏ దేవుణ్ణి? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. దేవుడు తన పరిచయ పత్రికను చూపిస్తున్నాడు. దేవుడు తన ఆధార్ కార్డు చూపిస్తున్నాడు. ఇదిగో ఇది నేను. నువ్వు ఎవరిని పడితే వాడిని ప్రవీణ్ కుమార్ అనుకోబాకు. ప్రవీణ్ కుమార్లు చాలా మంది ఉంటారు నాయన, కానీ నేను వేరు వాళ్ళు వేరు అని చెప్పడం కోసం డిస్టింక్షన్ ప్రభు చూపిస్తున్నాడు. చాలామంది దేవుళ్ళు ప్రజల మనసుల్లో ఉండవచ్చు, కానీ నేను అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి. ఏమని చెప్పమన్నాడు? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు, ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు. నువ్వు ఎంత కష్టపడినా నాలాంటి దేవుడిని నువ్వు సృష్టించుకోలేవు. నువ్వు ఆవుని చేసుకోవచ్చు, దూడని చేసుకోవచ్చు, చెట్లను చేసుకోవచ్చు, పాములు చేసుకోవచ్చు, పుట్టలు చేసుకోవచ్చు. నాలాంటి దేవుడిని మాత్రం నువ్వు సృష్టించలేవు. నాలాంటి దేవుణ్ణి మాత్రం నువ్వు ఊహించుకోలేవు. నీ ఊహకు అందని వాణ్ణి. ఐఎమ్ యూనిక్.
అని చెప్పటం కోసం ఇప్పుడు ఇట్లా చెప్తే నీకు అర్థం కాదు, కానీ ఓ మాట చెప్తా చూడు అని చెప్పి, నేను మీ నాయన మీ అబ్బుండాడే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఈ అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు అసలు ప్రత్యక్షతలు కనిపించాయా అని చూడాలి. అక్కడేమన్నాడు 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా గ్రంథంలో ఏమన్నాడు? పురాతన కాలము నుండి శాశ్వత కాలం తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని అంటే అబ్రహాముకు కూడా కనిపించి ఉండాలి కదా, ప్రత్యక్షత కలిగి ఉండాలి కదా, అవునా కాదా? ఇస్సాకుకు కలిగి ఉండాలి, యాకోబుకు కలిగి ఉండాలి. ఎందుకు? మోషేకి కలిగిన ప్రత్యక్షతలో ఏమని చెప్తున్నాడు? నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ 12వ అధ్యాయం మనం ఆల్రెడీ చదివాం. 12వ అధ్యాయంలో అబ్రహాముకు కలిగిన ప్రత్యక్షతను మనం చూసాం. ఆయన మాటను విని ఆయన తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాము భార్యల్లో 2వ భార్య అయినటువంటి హాగరుకు కలిగిన ప్రత్యక్షత చూడండి 16వ అధ్యాయంలో. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా ఎవరు కనిపించారు? 7వ వచనం చూడండి. 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని 9:30 అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? వెనకాల చేతులు చూపిస్తున్నాడు ఆయన. ముందుకు పోవాలని వద్దా? సరే, ఈ ప్రత్యక్షతలు మాత్రం చెప్పేసి వదిలేద్దాం ఈరోజుకి. రేపు బైబిల్ స్టడీలో మీరు వస్తే ఇంకా ఎక్కువగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. సో హాగరుకు కలిగిన ప్రత్యక్షత ఏమిటి అంటే, యెహోవా దూత అరణ్య మార్గములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగినందున అది నా యజమానురైన అంటూ ఆమె మొత్తం స్టోరీ చెప్పింది. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము అని దానితో చెప్పెను. ఇప్పుడు ఆఖరి వచనం చదవండి అదే చాప్టర్లో. హాగరు దానిపైన చదవమ్మా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నేనే వెళ్తాను అక్కడికి. చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు ఆమె పేరు పెట్టింది అన్నది కావాలి మనకు. ఆ నీటి బుగ్గకు ఓకే 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు. ఇప్పుడు నాకు చెప్పండి, మాట్లాడింది ఎవరు? ఎక్కడ మాట్లాడాడమ్మా యెహోవా? ఎవరు కనిపించారు అక్కడ? 1వ వచనం మనం ఏం చదివాము? యెహోవా దూత ఆమెకు అరణ్యములో నీటి బుగ్గ యొద్ద కనిపించి, యెహోవా దూత మాట్లాడింది. యెహోవా దూత ఆమెను ఆశీర్వదించి, యెహోవా దూత నేను నీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పి పంపిస్తే, ఇక్కడ ఆ యెహోవా దూతను ఏ విధంగా అర్థం చేసుకుంది ఈమె? యెహోవాగా అర్థం చేసుకుంది. ఏం చేసుకుంది? అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎవరు మాట్లాడారని అర్థం చేసుకుంది? యెహోవా. కానీ యెహోవా మాట్లాడటానికి వీల్లేదు కదా. మన ప్రభు ఏమని చెప్పాడు? మీరు ఆయన ఎప్పుడు చూడను లేదు, ఆయన స్వరము వినలేదు అంటుంటే, ఇక్కడేమో ఇవేమంటుంది? నాతో మాట్లాడాడు, ఆయనకు నేను పేరు కూడా పెట్టుకున్నాను అంటుంది. పెట్టుకుందా లేదా? చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు ఎవరు పెట్టారు? హాగరు పెట్టుకుంది. సో అబ్రహాము జీవితంలో అబ్రహాము కుటుంబంలో ఉన్నటువంటి హాగరుకు కలిగిన ప్రత్యక్షతే. ఇప్పుడు 22వ అధ్యాయానికి వెళ్ళండి. 22వ అధ్యాయంలో ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన అని ఉంటుంది. అక్కడి నుంచి చదవండి, మొదలు పెట్టండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామా అని పిలువగా ఎవరు పిలిచారు? పిలిచాడా లేదా? పిలిస్తే ఈయనకి వినబడిందా లేదా? వినబడితే రెస్పాన్స్ ఇచ్చాడా లేదా? చిత్తం ప్రభు అని. మరి యేసు ప్రభు ఏంటి ఎప్పుడు ఆయన స్వరం వినలేదంటాడు? మీకు అర్థమవుతుందా లేదా నేను అడిగేది? నేను ఎన్ని చూపిస్తానన్నా మీకు ఒక్క మాటతో కొట్టేస్తాడేంటి ఆయన?
అసలు మీరు ఇనలేదు పోవా అంటాడేంటి? ఇంతమంది వింటుంటే హాగరు వినింది, మోషే విన్నాడు, అబ్రహాం విన్నాడు, ఇదిగో అబ్రహాం మళ్ళీ వింటున్నాడు, మళ్ళీ తన కుమారునితో సహా వింటున్నాడు, ఇస్సాకుతో సహా. చూడండి, అప్పుడు ఆయన నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని ఏం చేయాలంట? అర్పించాలంట. యెహోవా దూత పరలోకములో నుండి 11వ వచనం చూడండి. యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలుచును. అందుకంతడు చిత్తము ప్రభువా అని. ఎవరన్నారు చిత్తం ప్రభు అని? దేవుడు పిలిస్తే ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? యెహోవా దూత పిలుస్తున్నాడు. యెహోవా దూత పిలిస్తే ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద నీ చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కగానొక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇదేంటి? దేవునికి అనాలి కదా. నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుని దేవునికి అనాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి నాకీయడానికి వెనుదీయకపోతే దేవునికి భయపడ్డం ఏంటి? నాకు ఇవ్వడానికి నువ్వు వెనుక తీయకపోతే నాకు భయపడుతున్నావు అనాలి, కానీ నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి దేవునికి భయపడుతున్నావు అంటాడేంటి ఈ దూత? మీకు అర్థమవుతుందా నేను మాట్లాడే మాటలు? మీకు అర్థమవుతుంటే నాకు అర్థమైనట్లే, అందుకే అడుగుతున్నా. యెహోవా దూత పరలోకములో నుండి మళ్ళీ అనింది. యెహోవా దూత రెండవ మారు పరలోకములో నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెనుదీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించాల్సింది ఎవరు? 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఎవరు? ఎవరు చెప్పారండి? దేవుడు. ఇక్కడ ఎవరు ఆశీర్వదిస్తున్నారు? యెహోవా దూత రెండవ మారు పరలోకములో నుండి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అంటూ యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేనే ఇచ్చేది నీకు అంటూ యెహోవా దూత మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము. ఇప్పుడు అబ్రహాము ప్రత్యక్షత అయిపోయింది. ఇక్కడ ఇస్సాకు కూడా ఉన్నాడు కదా. ఇస్సాకు అబ్రహాము కలిసి వెళ్ళారు కదా. సో ఇక్కడ చూడండి, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే మాట్లాడిందేమో యెహోవా దూత, ఇమ్మన్నదేమో యెహోవా దేవుడు. ఏం చేయాలో తెలియక యెహోవా ఈరే అని పేరు పెట్టేశాడు ఈయన అనుకుంటారా? అంతే అంటారా? ఆయనకు అర్థం కాలేదంటారా? ఆయనతో మాట్లాడింది, ఆయనను ఇమ్మంది, ఆయనను ఆపింది యెహోవాయే అని గుర్తించాడు కాబట్టే యెహోవాయే చూచుకొనును అని యెహోవా ఈరే అనే పేరు పెట్టాడు. ఇప్పుడు యాకోబు ప్రత్యక్షత చూడండి, 32వ అధ్యాయం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దానిని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించి, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా. ఇప్పుడు మళ్ళీ యాకోబు ఇదే ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డు వాడుతున్నాడు. ఏమని? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదను అని నాతో చెప్పిన యెహోవా అంటూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే యాకోబుకు యెహోవా ఎవరో తెలుసు, అవునా కదా? యాకోబుకు యెహోవా ఎవరో తెలుసు. యాకోబుకు అబ్రహాము దేవుడు ఎవరో తెలుసు. యాకోబుకు ఇస్సాకు దేవుడు ఎవరో తెలుసు. ఆ దేవుడు ఇంకెవరో కాదు, యెహోవా అని పేరు పెట్టి మరీ పిలిచి మరీ ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్తమైన సత్యమునకు అపాత్రుడును. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను నదిని దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులనయ్యాను, పిల్లలతో తల్లితో నన్ను చంపేస్తాడేమో అని భయపడుతూ ఉన్నప్పుడు 24వ వచనానికి వెళ్ళండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఈ అనుభవము భయంకరమైన అనుభవం, ఒంటరితనంలో మిగిలిపోయిన అనుభవం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలువకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను.
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు. ఆయనతో పోరాడింది ఎవరు? ఎవరు పోరాడారు ఇక్కడ? ఒక నరుడు. ఉందా లేదా? యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. కానీ ఆ నరుడు ఆశీర్వదిస్తూ ఏమంటున్నాడు? నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచావు అని తన్ను తాను ఎవరికి సమానంగా చెప్పుకుంటున్నాడు? దేవునికి సమానంగా చెప్పుకుంటున్నాడు. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతివి అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోతే, ఈ ఘటనను యాకోబు ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. ఇది పెనూయేలు అనుభవం, ముఖాముఖిగా దేవుణ్ణి చూడటం. ఇదేంటి? ఒక నరుడితో పోరాడి ఈయనేమో దేవుణ్ణి చూశానంటాడేంటి? ఇంతకు అబ్రహాము దేవుడెవరు? ఇస్సాకు దేవుడెవరు? యాకోబు దేవుడెవరు? అబ్రహాము మరియు ఆయన భార్యకేమో ఎలా కనిపించాడు? యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. తన ప్రత్యక్షతలో యెహోవా దూత అన్నటువంటి మాట వాడుకున్నాడు. ఇస్సాకుకు కూడా యెహోవా దూత అన్న మాట వాడుకున్నాడు. ఇప్పుడు యాకోబుకేమో ఒక నరుడు అన్న మాట వాడుతున్నాడు. ఇదే ఆదికాండం 48వ అధ్యాయానికి రండి. అతడు యోసేపును దీవించి, అంటే ఇప్పుడు యాకోబు చనిపోతున్నాడు, ముసలివాడైపోయాడు. తన కుమారుడైన యోసేపును దీవిస్తూ ఈ మాట అంటున్నాడు. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. అంటే మళ్ళా అదే ఆధార్ కార్డు దగ్గరికి వెళ్తున్నాడు. ఏ ఐడెంటిటీ కార్డు అది? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అన్నటువంటి ఐడెంటిటీ కార్డ్. ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు, నువ్వు మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వద్దు బాబు. ఏ దేవుడు అంటే ఈయన మా నాయన ఇస్సాకు దేవుడు, మా అబ్బ అబ్రహాము దేవుడు అంటే, మళ్ళా మా నాయన మా అబ్బ దేవుడు అంటే ఎవరంటే అని మళ్ళా దానికి వివరణ ఇస్తున్నాడు. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూతనా? మీ బైబిల్లో కూడా అట్లా ఉందా? ఇదేంది? సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు, మీరు ఏ కాలమందైనను ఎన్నడైనను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదు అన్నది తండ్రి గురించి. తండ్రిని మీరు చూడలేదు, తండ్రి స్వరము మీరు వినలేదు. కానీ ఆ ప్రత్యక్షత చూపిస్తూ వచ్చింది ఎవరో తెలుసా? ఆనాడు యెషయా, నేను సింహాసనాసీనుడై ఉండగా నన్ను చూసి, ప్రభువును నేను చూశాను, యెహోవాను నేను చూశాను, నేను అపవిత్రమైన పెదవులు కలవాణ్ణి అని అన్నాడు. నన్ను చూసే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నీవు నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పింది ఎవరు? నేను. ఆ రోజు ఇస్సాకును నువ్వు బలివద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఎవరు? నేను. ఆ రోజు నీ తండ్రి అయినటువంటి యాకోబు నుండి ఇశ్రాయేలుగా పేరు పెట్టి పిలిచింది ఎవరు? నేను. అనగా సమస్త కీడులలో నుండి నన్ను రక్షించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని దేవుని వాక్యము యేసు ప్రభువును క్రీస్తుగా, ఆ క్రీస్తు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఉన్నవాడుగా, పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి వాడిగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చదువుకొని ముగించుకుందాం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు. ఎవరు యాకోబును పిలిచారంట? దేవుడు, యెహోవా దేవుడు. నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. 12వ వచనం నుంచి చదువుతున్నాను. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమికి పునాది వేసెను. ఎవరి హస్తం భూమికి పునాది వేసింది? దేవుని హస్తమే కదా. వేరే ఎవరైనా భూమికి పునాది వేయగలుగుతారా? క్రైస్తవ దృక్పథంలో
ఎవరూ వేయలేరు, యెహోవా దేవుడు మాత్రమే. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును అంటూ చెబుతూ వచ్చి 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాటలు ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు. అది అంటే ఆ ఆది అన్నది, ఆ సమయము అన్నది, పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నారు? నేనే ఈ భూమికి పునాది వేశాను అని ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే యాకోబును పేరు పెట్టి పిలిచాను అని ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నా హస్తము భూమికి పునాది వేసింది అంటున్నాడు. ఆకాశ వైశాల్యములను నేనే వ్యాపింపజేశాను అంటున్నాడు. ఈ యెహోవా దేవుడినంట ఏందంట, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని ఈ యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని చెప్తున్నాడు. ఈ యెహోవా ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా అన్న మాట తండ్రికి ఎంతగా వాడబడిందో కుమారునికి కూడా అంతేగా ఆపాదించబడింది. తండ్రికి ఎంతగా ఆపాదించబడిందో పరిశుద్ధాత్మనికి కూడా అంతేగా ఆపాదించబడింది. దీనినే థియోఫెనీ నుండి క్రిస్టోఫెనీగా మనము మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతల నుండి క్రీస్తు యొక్క ప్రత్యక్షతల వైపుకు మనం వస్తున్నాం. నూతన నిబంధన గ్రంథానికి వస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 12వ వచనం, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. ఇది మన క్రీస్తు. ఎందుకు ఆయన మాత్రమే రక్షకుడు అంటే, ఆయన మాత్రమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు కాబట్టి. ఆయన మాత్రమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు కాబట్టి తండ్రిని గణపరచినట్లుగా ప్రతి ఒక్కరూ అంటే అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తండ్రిని ఎలా ఘనపరచాలి అని యేసుప్రభువుని అడిగితే ఆయన అంటాడు, విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, with all of your mind, with all of your soul and with all of your strength అంటాడు. అవునా కదా? నీ సర్వస్వంతో ఆయనను ఆరాధించాలి, ప్రేమించాలి, సేవించాలి, ఘనపరచాలి. అలాగే నన్ను కూడా ఘనపరచాలి అని యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. 5వ అధ్యాయం 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎప్పుడు? బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా గోత్రములలో నీవు అల్పమైన దాని అనుకుంటున్నావేమో, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండే వస్తాడు అన్న మాట రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో నెరవేరుతూ, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యేసు ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తూ ఉంటే నువ్వు తొడలు కొడతాను, మీసాలు తిప్పుతాను, ఈయన చిన్న దేవుడు అంటావేంది? ఈయన చిన్న దేవుడు, పక్కింటి దేవుడు కాదు, ఈయనే నిజమైన దేవుడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యేకమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా ఏంటా శుభప్రదమైన నిరీక్షణ అంటే, మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ అంట. శుభప్రదమైన ఆ నిరీక్షణ ఏమిటి అంటే, మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఇంకా ఆయన ప్రత్యక్షతలు ఇస్తూనే ఉన్నాడు. మీ జీవితంలో ఇవ్వలేదా? నా జీవితంలో ఇవ్వలేదా? ఒక్క మాటతో నా జీవితం మార్చాడు. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని ఒక్క మాట పలికాడు, నా జీవితం ఉల్టా పుల్టా అయిపోయింది. ఈరోజు యేసు ప్రభు దాసుడిగా నేను బతుకుతున్నాను. నిన్ను అలా మార్చలేదా? నీ జీవితంలో అలా ప్రత్యక్షత రాలేదా?
ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన చూపిస్తూనే వస్తున్నాడు. నువ్వేమో ఆయన ప్రత్యక్షతలు పక్కన పెట్టి ఆయన ఇచ్చే చాక్లెట్ల కోసం వెతుకుతున్నావు. ఆయన నాకు చాక్లెట్ ఇస్తే చాలు, ఆయన నా తలనొప్పి తీస్తే చాలు, ఆయన నాకు పెళ్లి చేస్తే చాలు, నేను డిగ్రీ పాస్ అయితే చాలు, నాకు కొడుకు పుట్టలేదు, ఎప్పుడూ ఆడపిల్లలే పుడుతున్నారు, యేసు ప్రభువా యేసు ప్రభు. ఆయన ఇచ్చేది ఒక ఎత్తు, ఆయనే బహుమానంగా మన జీవితంలోకి రావటం ఇంకో ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ అందరం లేచి నిలబడి ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. మళ్ళీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఇప్పుడు చదవండి. విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉన్న భక్తి, నీ హృదయంలో ఉన్న ఆరాధన ఈ దేవునికి, ఎవరు? పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షతలు చూపిస్తున్నటువంటి ఈ క్రీస్తు, సోలా క్రిస్తోస్, యేసు క్రీస్తు మాత్రమే మనకు ప్రభువు అని చెప్పటానికి ఈ మాట చదవండి. 1, 2, 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 1, 2, 3. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమునందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరములు విలువడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరికి మహిమ ఘనత ప్రభావము చెల్లును అంటున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల. నువ్వు ఇక్కడ నుంచి దేవుడిచ్చే ఆ దేవుని రాజ్యములోకి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తావో తెలుసా? ఈ వధింపబడిన గొర్రెపిల్లనే ఆయన శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానమును, బలమును, ఘనతను, మహిమను, స్తోత్రమును పొందనర్హుడని ఆరాధిస్తూ ఉంటావు. ఇదే నీ నిత్య జీవం అంటే. ఇదే నీ నిత్య జీవం అంటే. ఆ నిత్య జీవాన్ని కావాలి అనుకుంటే ఇక్కడ కూడా పొందగలవు. రైట్ నౌ ఇక్కడ కూడా ఆయన సన్నిధిని, ఆయన నిత్య జీవాన్ని పొందగలవు.